అదేవిధంగా ఆగిపోయింది ఆరిపోయింది అనుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అర్ధరాత్రి 12 గంటల వరకు కూర్చొని స్టీల్ మినిస్టర్స్ తోటి నిర్మలా సీతారామన్ గారితో కూర్చొని దానిని పూర్తి చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు రాయలసీమ ప్రాంతం చూసుకుంటే 5,000 కోట్ల రూపాయలతో 2 పారిశ్రామిక పార్కులు వస్తూ ఉన్నాయి. బీపీసీఎల్ ద్వారా 95,000 కోట్ల రూపాయల పెట్రోకెమికల్ కారిడార్ వస్తూ ఉంది. అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులు చూసుకుంటే ఈ సంవత్సరమే 9,000 కోట్ల రూపాయలు రైల్వే డబుల్ లింక్కి ట్రిపుల్ లింక్కి అదేవిధంగా అద్భుతంగా తీర్చిదిద్దే రైల్వే స్టేషన్ల కోసం అన్ని ప్రాంతాల్లో ఆర్ఓబీలు ఆర్యూబీలు వందే భారత్ ట్రైన్లు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో రైల్వేకి 1000 కోట్లు కూడా ఉండేది కాదు. అలాంటిది కేవలం 1 సంవత్సరంలో 9,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు ఈరోజు వస్తూ ఉంది. అదేవిధంగా నేను ఎంతోమంది నాయకుల్ని చూశాను, కానీ ఒక వ్యక్తి యొక్క కార్యదీక్షత నేను వారు ఇక్కడ ఉన్నారని వారు పొగటం గురించి నేను చెప్పడం లేదు. వ్యక్తిగతంగా నాకు ఎటువంటి స్వార్థం లేదు, దేవుడు అన్నీ ఇచ్చాడు. అయితే ఈ వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలని ఈరోజు చెప్తా ఉన్నాను. ప్రపంచంలో మన ఇండియాలో ఈరోజు మీరు తీసుకుంటే అత్యధిక వెడల్పు ఉన్నటువంటి రోడ్డు 14 లైన్లు ఉన్నటువంటి రోడ్డు, అది 160 ఫీట్లు ఉన్నటువంటి రోడ్డు. ఇలాంటి రోడ్డే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 230 ఫీట్ల రోడ్డు కావాలని అడిగారు. ఆ రోజు గడ్కరీ గారు ఉండి ఇండియాలోనే ఇంత పెద్ద రోడ్డు లేదు, అమరావతిలో అక్కడ జనం లేరు, ఎందుకు మీకు అంత పెద్ద రోడ్డు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి, సార్ నేను ఉంటానో ఉండనో తెలియదు, ఈరోజు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఒకప్పుడు అక్కడ కూడా కార్లు వెళ్ళేవి కాదు, ఈరోజు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అయితే నాకు తెలుగు జాతిపై ఉన్నటువంటి ఒక నమ్మకం, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉన్నటువంటి ఆ స్ఫూర్తిపై ఉన్నటువంటి నమ్మకం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇలా ఉంటే ఉండొచ్చు, కానీ 25 సంవత్సరాల తర్వాత అక్కడ 1 ఎకరం భూమి కూడా మేము కొనలేం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 230 ఫీట్లు చేయండి. దీనికి అవసరమైతే నేను 1000 కోట్ల రూపాయలు మా రాష్ట్రం నుంచి వస్తాను, నేను చూడకపోయినా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోడ్డుపై అనుభవించాలి అని చెప్పినటువంటి వ్యక్తి, దీనికి నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్తా ఉన్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలు స్కీములు అన్నిటినీ కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి. 90 స్కీములు ఉన్నాయి, దాదాపుగా 90 స్కీముల్లో 90 స్కీములు కూడా ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకొని వాటికి స్టేట్కి మ్యాచింగ్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ప్రతి వ్యక్తికి వ్యవస్థకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తూ ఉంటే కార్యకర్తలకు కూడా నేను ఒకటి చెప్తా ఉన్నాం, 2014-19 మధ్య ఆ రోజు నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న రోజు వేసినటువంటి సిమెంట్ రోడ్లే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ఒక అద్భుతంగా ఉన్నాయి. ఒక్కసారి ఊహించుకోండి, గత 5 సంవత్సరాల్లో ఆ సిమెంట్ రోడ్లు వేసి ఉండకపోతే ఒక్క ప్రాంతంలో కూడా తిరగడానికి రోడ్లు ఉండేవి కావు. మళ్ళీ అదేటువంటి అభివృద్ధి ఈరోజు ఎక్కడ చూసినా రాయలసీమ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలతో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో 20 కోట్ల రూపాయలతో ఈరోజు సిమెంట్ వర్కులు జరుగుతూ ఉన్నాయి ప్రతి ప్రాంతంలో. కార్యకర్తలకు 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి 14-19 మధ్య చేసినటువంటి కొన్ని నిధులు ఒక 180 కోట్ల రూపాయలు మీకు రావాల్సినవి రావలేదు. దీనికి కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 30% వర్క్స్ తెలుగుదేశం పార్టీ నాయకులవి వీరు పనులు చేసినా చేయలేదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్లో కంప్లీట్గా మూసివేస్తే అవి ఈరోజు తెరవలేని పరిస్థితిలో ఉన్నాం. ఆ 180 కోట్లు కూడా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అయితే కేంద్రం ఏమన్నా ఇస్తుందేమోనని మొదటగా ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రం ఇవ్వని రోజు రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్లు ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు 2,000 కోట్ల రూపాయలు నిధులు మన జాతీయ ఉపాధి హామీలో పెండింగ్ పనులు ఉన్నాయి. నేను ఇక్కడున్నా కూడా నిన్న ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. రాత్రే దానికి కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ 2,000 కోట్ల రూపాయలు కూడా వచ్చే వారం 10 రోజుల్లో మీ అందరికీ వస్తున్నాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా ఏ పల్లెకు చూసినా ప్రతి వ్యక్తి దాహంతో గొంతెత్తేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని గుర్తించినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు అద్భుతమైనటువంటి జల్ జీవన్ మిషన్ని 20,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. అందులో కేంద్ర భాగం 14,000 కోట్లు, రాష్ట్ర భాగం 6,000 కోట్లు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చింది. అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి
12,000 కోట్ల రూపాయలు నిరుపయోగంగా చేసి ఈరోజు ప్రతి ఇంటికి నీరు వచ్చే విధాన్ని రాకుండా చేసినటువంటి వ్యక్తి. ఆ స్కీమ్ కూడా ఈ 26కి ఎండ్ అయిపోతుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ప్రతి